రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మరింత ఫోకస్ చేసింది సర్కార్. అయితే ఇండ్ల నిర్మాణం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జెట్ స్పీడ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఇండ్లను ప్రారంభించేందుకు రెడీ కాగా ఉమ్మడి జిల్లాలో 4,221 ఇండ్లకు రిబ్బన్ కట్ చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో సిరిసిల్ల స్టేట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. జిల్లాలో అత్యధికంగా 2,822 ఇండ్లను ప్రారంభించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు మంజూరైన ఇండ్లలో సగానికి పైగా పూర్తయ్యాయి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొత్తం 6,449 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,768 గ్రౌండింగ్ కాగా ఇప్పటి వరకు 2,818 ఇండ్లు పూర్తయ్యాయని అంటున్నారు అధికారులు. మరో 1,200 ఇండ్లు స్లాబ్ లెవెల్లో నెల రోజుల్లో 1,750 ఇండ్లు పూర్తవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం 57.17%తో ఫస్ట్ ప్లేస్లో ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా 46.17%తో సెకండ్ ప్లేస్లో ఉంది. జగిత్యాల జిల్లాకు 10,860 ఇండ్లు మంజూరు కాగా అందులో 8,995 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. వీటిలో 1,225 పూర్తయి ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. ఇక మిగతా పెద్దపల్లి జిల్లాకు 6,451 ఇండ్లు శాంక్షన్ కాగా 3,040 ఇండ్లు పూర్తయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 1,909 ఇండ్లు ప్రారంభించుకోగా మరో 174 ఇండ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు. కరీంనగర్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కాస్త వెనుకబడింది. జిల్లాకు 10,779 ఇండ్లు మంజూరు కాగా 7,000కు పైగా ఇండ్లు గ్రౌండ్ కాగా 4,000కు పైగా ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. మంజూరైన ఇండ్లలో 3,500 ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల ఓపెనింగ్ ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు అధికారులు. పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. గ్రామ మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు చొరవ తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండ్ల ఓపెనింగ్ లో ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను భాగస్వాములను చేయబోతున్నామని చెప్పారు. అందరి సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు కలెక్టర్.